సముద్ర తీరం ఉండాలే కాని సంపద సృష్టించడం అంత కష్టమేమీ కాదు. కానీ గుర్తుంచుకోండి, దానికి సంకల్ప బలం కావాలి, ఒక విజన్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, తీరాన్ని ఒక వరంలా మార్చుకోవాలన్న ఆలోచన ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టేలా దృఢ సంకల్పం కావాలి. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న లీడర్ సీఎం జగన్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతాలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. పోర్టుల నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు మూలపేట, రామాయపట్నం బందరు పోర్టులు, అటు కాకినాడ గేట్వే, వీటి నిర్మాణాలు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఈ బందర్ పోర్ట్. గతంలో కీలక నేతలు దీనికి శంకుస్థాపనలు చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల దృష్ట్యా, ప్రధానంగా భూసేకరణ సమస్యగా మారడంతో పోర్ట్ నిర్మాణం ఆగిపోయింది. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత గతంలో ఆమోదించిన డిపిఆర్లను సవరించి మళ్లీ ఆమోదించారు. దీంతో బందర్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 15% పనులు ఇక్కడ పూర్తయినట్టుగా తెలుసు. మచిలీపట్నంలో పోర్ట్ వస్తేనే నిజమైన అభివృద్ధి అనేది జరిగేది. ఇక్కడ రాజధాని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది కాదు అధ్యక్ష. ఇక్కడ నిజంగానే అభివృద్ధి జరగాలి అని అంటే మచిలీపట్నంలో పోర్ట్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నది అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. మచిలీపట్నం పోర్టు ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఫేజ్ 1 లో దీని సామర్థ్యం ఏడాదికి 36 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఫేజ్ 2 లో ఏడాదికి 116 మిలియన్ మెట్రిక్ టన్నులు. పోర్టులో ఏర్పాటు చేస్తున్న బెర్తులు 4. నిర్మాణ వ్యయం అంచనా 5,165 కోట్లు. పనులు 2023 ఏప్రిల్లో మొదలు కాగా 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5,156 కోట్లతో 4 బెర్తులు రాబోతున్నాయి. ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో 4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో రామాయపట్నం పోర్టుకి 2022 జూన్లో భూమి పూజ చేశారు సీఎం జగన్. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా 59 లక్షల టన్నుల రాళ్లను వినియోగించారు. నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్, సీ మౌత్ డ్రెడ్జింగ్ తో పాటు మొదటి బట్ అందుబాటులోకి వచ్చింది. మొదలుపెట్టిన 18 నెలల్లో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన రామాయపట్నం పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ కి సిద్ధమైంది. సో ప్రస్తుతం రామాయపట్నం పోర్టు నిర్మాణం 50% వరకు పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మొదటి బెర్త్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లోనే ఇక్కడ ఓడల రాకపోకలు స్టార్ట్ అవుతాయి. సో అందులోంచి సరుకు దించి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంది. ఇంకా 3 బెర్తులు వస్తాయని గవర్నమెంట్ చెప్తుంది. సో ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పటికి ఒక బెర్త్ కంప్లీట్ అయిపోయింది, మిగిలిన 3 బెర్తులు కూడా కంప్లీట్ అయిపోయి ఓడల రాకపోకలు కనుక జరిగితే దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. తీరం మనదే, వేట మనదే. మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన బోట్లతో చేపలు పట్టుకునే అవకాశం దొరుకుతోంది. 2021లో మొదలైన జువనదిన్నె హార్బర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. పెద్ద పడవలు సముద్రంలో నుంచి హార్బర్ కు వచ్చేందుకు ఉపయోగపడే కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకారుల ఆదాయ మార్గాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది దాదాపుగా 300 కోట్ల వ్యయంతో నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ పనులు కూడా 86% అంటే దాదాపుగా పూర్తవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఈ హార్బర్ లో ఒక ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటుగా బోట్ మేకింగ్ యార్డ్ ని కూడా ఏపీ మారిటైమ్ బోర్డు సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కెరటాలకు కాకినాడ తీరంగా మారింది. ఇప్పటికే డీప్ వాటర్ పోర్ట్, యాంకరేజ్ పోర్ట్ ఉన్న కాకినాడలో పీపీపీ మోడల్లో చేపట్టిన గేట్వే పోర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కాకినాడ గేట్వే పోర్ట్ ని పీపీపీ పద్ధతిలో డెవలప్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 2123 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఈ పోర్ట్ లో అతి ముఖ్యమైన బ్రేక్ వాటర్స్ నిర్మాణం కూడా దాదాపు 45% పూర్తయినట్టుగా తెలుస్తోంది. 2023లో మొదలైన ఈ పోర్ట్ నిర్మాణం 2025 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయిపోతే ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి, అంటే టోటల్ గా 13,000 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా ఈ పోర్టు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా స్వరూపమే మారిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుచేతనంటే ఒక పోర్ట్ రావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దాదాపు ఈ ప్రాంత వాసులకి 75 సంవత్సరాల కల పోర్ట్ అనేది. అది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిజం చేశారు. ఒక పోర్ట్ రావడం అంటే 4 షిప్పులు వచ్చి ఆగడం కాదు, లేదనుకుంటే ఒక 400 మందికి జాబులు రావడం కాదు. ఒక పోర్ట్ రావడం అంటే ఒక ఏరియా, ఒక మట్టిని బంగారం చేయడం, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం, ఒక ఉద్యోగ అవకాశాలు, ఒక వ్యాపార అవకాశాలు, అనేక రకాలైన పరిశ్రమలు పోర్టుకు ఆధారితంగా ఇక్కడికి వస్తాయి. ఆ పోర్టులో ఆధారిత పరిశ్రమల్లో అనేక మంది ఉద్యోగాలు, దాని నుంచి జనరేట్ అయ్యే ట్యాక్సులు గవర్నమెంట్కి ఆదాయం, ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తుల తాలూకా ట్యాక్సులు గవర్నమెంట్కి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటుగా ఆ ప్రాంత యొక్క స్వరూపమే మారిపోతుంది. దేశానికే రోల్ మోడల్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతా ఉందనంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను. మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా.